ఓ భవ్య, నాకు ఈ వీడియో చూసిన తర్వాత గాజర్ కా హల్వా తినాలనిపించింది. ఎలా చేయాలో నువ్వు వీడియో తీసి నాకు పంపుతావా? ఓస్ ఇంతేనా? టేస్టీ అండ్ ఎమ్మి గాజర్ కా హల్వా ఎట్లా చేయాలో నేను ఈ వీడియోలో చేశాను, నువ్వు చూసి చేసేసుకో. గాజర్ హల్వా చేయడానికి ముందుగా గాజర్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. అండ్ కాజు, బాదం, కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. దీంతో పాటు మనకి కోవా ఉంటే టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. మీకు కోవా ఉంటే కోవా వేయండి, లేకపోతే ఇట్ ఇస్ అన్ ఆప్షనల్, కానీ వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. షుగర్ ఇంకా నెయ్యి కూడా మనకి ఇంపార్టెంట్. వీటితో పాటు పాలు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం ఈజీగా గాజర్ కా హల్వా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను కాబట్టి నేను అందులోనే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. ఫస్ట్ కుక్కర్ హీట్ అవ్వగానే అందులో నెయ్యి యాడ్ చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మనం వేయించుకునే టైంలోనే మనకి కిస్మిస్ని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అది మొత్తం ష్రింక్ అయిన కిస్మిస్ మొత్తం బాల్ స్ట్రక్చర్లోకి ఉబ్బిపోతుంది. అలా అయిందనుకొని మన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం రెడీ అయిపోయినట్టే. వాటిని తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం అందులో గీ యాడ్ చేసుకొని మనం తురిమి పెట్టుకున్న గాజర్ని అందులో యాడ్ చేసేసుకొని పైకి కిందికి బాగా కలుపుకుంటూ ఉండాలి. గాజర్లో తడిదనం పోయేంత వరకు దీన్ని ఓపెన్ చేసి కుక్ చేయాలి. బాగా కలుపుతూనే ఉండాలి. గాజర్ కుక్ అయ్యేంత వరకు మనం అక్కడనే ఉండి కలుపుతూ ఉండాలి. అది స్టార్టింగ్లో వాటర్ కొద్దిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే దాన్ని కలుపుతూ ఉంటామో కొద్దిసేపటికి అది వాటర్ ఇంకా ఎక్కువ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా మళ్ళీ మొత్తం అబ్జర్వ్ అయ్యే అంతవరకు దాన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటే మాడిపోతుంది. సో అప్పుడు టేస్ట్ మొత్తం వేరే అయిపోతుంది. సో అక్కడనే ఉండి కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా జరిపితే మధ్యలో వాటర్ కనిపిస్తుంది. సో ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యే అంతవరకు కలుపుతూ ఉండాలి. ఫుల్ ఫ్లేమ్ పైన పెట్టి కలుపుతూ ఉంటే ఏం మాడిపోదు, మనం అక్కడనే ఉంటాం కాబట్టి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆ వాటర్ కనిపించదు. సో ఇంతవరకు అయితే గాజర్ని ఇలా కుక్ చేసుకోవాలి. సో ఇది ఇంత కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ అండ్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. నేను తీసుకున్న గాజర్ ప్రకారం అయితే 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే సరిపోతుంది. సో నేనైతే 2 కప్స్ ఆఫ్ షుగర్ని తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసినాగానే అందులో మిల్క్ కూడా ఎంబడే యాడ్ చేసుకోవాలి. గాజర్కి సరిపడా అంతనే మిల్క్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే మాత్రం మొత్తం పొంగిపోతుంది. విజిల్ వచ్చినప్పుడల్లా పాలు మొత్తం బయటికి పొంగిపోతాయి అనమాట. అప్పుడు మనం వేసిన షుగర్ మిల్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో గాజర్కి సరిపడా అంతనే మిల్క్ తీసుకోండి. నేను తీసుకున్న గాజర్కి 3 కప్స్ ఆఫ్ మిల్క్ సరిపోతుంది. దాని తర్వాత కుక్కర్ని లాక్ చేసేసి 1 to 2 విజిల్స్ పెడితే చాలు. 1 to 2 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేస్తే కొంచెం ఇలా వాటర్ లాగా కనిపిస్తుంది. సో అప్పుడు మనం గరిటెతోని బాగా కలపాలి, దాన్ని స్మాష్ చేయాలి. గాజర్ని బాగా కలిపి స్మాష్ చేసి అందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు ఇలాచీని అప్పటిదప్పుడు దంచి ఓన్లీ ఇత్తులతో వచ్చిన పౌడర్ని మాత్రమే అందులో వేసుకుంటే సరిపోతుంది. మనం స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఎండింగ్లో వేస్తేనే దాని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఎండింగ్లో వేసుకుని దాన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లో కోవా యాడ్ చేసుకోవాలి. కొంతమంది కుక్ చేసేటప్పుడే కోవా యాడ్ చేస్తారు, కానీ సర్వింగ్ చేసుకునేటప్పుడు మనం కోవా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. కోవాతో సర్వ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దానిపైన వేసేసుకుంటే మన సర్వింగ్ ప్లేట్ రెడీ. మన టేస్టీ అండ్ ఎమ్మీ హోమ్ మేడ్ గాజర్ కా హల్వా ఈజ్ రెడీ. ఇంత ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట చేసుకున్న దానికంటే ఇంట్లో చేసుకున్న దాంట్లో సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఇంట్లో అయితే మనం షుగర్ నచ్చినట్టు వేసుకోవచ్చు, బయట అయితే వాళ్ళకి నచ్చినట్టు వేస్తారు, అది మనకు నచ్చదు. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. If you like this video, do like, share, comment and subscribe to our channel. Stay tuned. Bye bye. చేసిన వంట నచ్చిందా లేదా అని అడగనవసరం లేదు, ఎందుకంటే మనం వండిందంతా బౌల్ ఇంత అయిందంటే ఆబ్వియస్లీ చాలా బాగుంది అని అర్థం.